పథకాలు రైతు భరోసా ఒకటే వచ్చిందండి. ఇక ఇంకా లాస్ట్ వచ్చాను నేను బంపులు పళ్ళ రావట్లే. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఉంటున్నాం. బాగానే ఉంది, అన్నీ నచ్చినాయి. గత ప్రభుత్వం దీనికి సంబంధం ఏముందండి? అసలుకే ఎటువంటి సంబంధం లేదు. ఇది బాగుంది. అదంతా మొత్తం దెబ్బలాట ప్రభుత్వంగా అది వెళ్ళేవాళ్ళం కాదు. 5 సంవత్సరాలు మేము కదల్లా, అసలుకే ఎటు కదల్లా. ఇక్కడే ఉన్నాం, వచ్చాము, మళ్ళీ చేసుకుంటున్నాం. ఇప్పుడేనండి డెవలప్ అవుతుంది. రోడ్లో ఒక 3 వేసారు, ఇంకో 3 వేయాలి. ఈ చెరువు అప్పటి నుంచి పెట్టమంటే పెట్టలాడు. జగన్ ప్రభుత్వం పెట్టమంటే చెరువు పెట్టలా, ఇప్పుడు పెట్టుకున్నాం. ఇప్పుడు డ్రైనేజీ ఊడి పెట్టాలి. ఆ డ్రైనేజీ కూడా బాగా ఘోరంగా ఉంది. ఎవరి నీళ్ళు ఒకళ్ళింట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏరంటే నువ్వు మాలేసుకో అంటున్నాడు, నువ్వు ఆపుకో అంటున్నాడు. మా ఇప్పుడే రోడ్లు ఇప్పుడే మారుతుందండి. గత 5 సంవత్సరాల్లో మారలా, ఇప్పుడే మారింది. ఇప్పుడే 3 రోడ్లు పోసారు, ఇప్పుడు మొదలేస్తారు. ఇక అది బాగానే ఉంది. సచివాలయం కూడా బాగానే ఉంది. పనులు తెలీదండి. అప్పుడు వచ్చి వెళ్ళిపోయింది అమ్మాయి ఒకటి, ఇంకొక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు ఏంటి కనిపించట్లేదు, కానీ లాస్ట్ వారంలో పెడతారు ఇక్కడ మందుల షాపు. అది మళ్ళీ కనపడరు. సంవత్సరం అండి. కరువు పథకం వస్తుందండి, పింఛన్ వస్తుందండి, 4,000 అండి. రైతు భరోసా వస్తుందండి. ఇదంతేనండి. బాగుందండి. నెంబర్ 1. అన్నీ నచ్చినాయి మాకు. పింఛన్ బాగా మంచిదండి, కరువు పని మంచిదండి. అది 4,000 అండి. అవునండి. ఇదంతా తింటాకేనండి, వాడుకోవటానికి. అవునండి. బాగా మారిందండి. మార్బండి రోడ్లు పోతున్నారండి ఇప్పుడు. అదండి సిమెంట్ రోడ్లు పోతున్నారండి. బాగుందండి. కరువు పని కూడా బాగుందండి, బాగా చెప్తున్నారండి. బాగా పడుతుందండి. 4 వారాలు పడ్డాయి ఇప్పుడు. అదండి. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ నర్సపేట గ్రామంలో ఈ కోనేరు చెరువు బాగు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించింది మొత్తం ఒకే మెయిన్ రోడ్డు, మిగతా ఇంటర్నల్ రోడ్స్ కూడా మొన్ననే మంత్రి గారి సహకారంతో సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది. తర్వాత ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ చెరువును కూడా మొత్తం క్లీన్ చేసి దీన్ని మంచినీటి చెరువు కింద మార్చుకునే ఉపాయంలో అంతా ఇక్కడ ప్రజలు ఉన్నారు. చక్కగా అందరూ కూడా ఉపాధి హామీ పథకంలో ప్రతిరోజు వస్తూ ఉన్నారు. మినిమం 300 రూపాయలు వేతనం తగ్గకుండా వీళ్ళకి కూడా డబ్బులు పడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరికీ సమానంగా ఏదైతే కరువు పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు సక్రమంగా ఇన్ టైంలో ఇచ్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైనా పనులు అడిగినా కూడా తీసుకెళ్ళా 100-150 రూపాయలు పడి చాలా ఇబ్బందులు పడ్డారు. నెలలు గడిచినా పాపం ఉపాధి హామీ పనికి వచ్చే వాళ్ళకి డబ్బులు పడే కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకి అన్నీ కూడా సకాలంలో అందుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, అందరికీ తల్లికి వందనం కానివ్వండి, గ్యాస్ బండ్లు కానివ్వండి, అలాగే పెన్షన్లు కానివ్వండి, టైంకి అలా 1వ తారీఖు కంటే రేపొద్దున ఆదివారం వస్తే శనివారం మీకు పెన్షన్లు అందజేస్తానన్నారు. ప్రతి అధికారి కూడా బాధ్యతగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం కూడా జవాబుదారీతనంగా, అంటే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6లో భాగంగా ప్రతిదీ కూడా ప్రజలకి అందుబాటులో చెరువుగా అందిస్తా ఉన్నారు. ఎక్కడ మా గ్రామంలో 2019 to 24 వరకు ఒక సీసీ రోడ్డు కానీ, ఒక బల్బు కానీ వేసిన దాఖలా లేవు. ఏ పని కూడా లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు రైతులకు వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ కానీ, మొక్కలు కానీ ఉచితంగానే ఇస్తున్నారు. డ్రిప్పులు 90% సబ్సిడీలో డ్రిప్పులు ఇస్తున్నారు. అందరికీ కూడా మొక్కలను చేస్తున్నారు. పామాయిల్ ఇస్తున్నారు. మొక్కజొన్న సీడ్ ఇన్ టైంలో వాళ్ళు ఇస్తే డబ్బులు ఇచ్చేస్తున్నారు. రైతు భరోసా కేంద్ర ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే ఏదైతే రోజు వాళ్ళు తీసుకెళ్ళి నమోదు చేసుకుంటే రేపొద్దునే డబ్బులు పడిపోతున్నాయి ధాన్యం కూడా. అలాగే ప్రతి దానికి కూడా ఇది భరోసా కల్పిస్తా ఉన్నారు ప్రభుత్వం తరఫు నుంచి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా పనిచేస్తా ఉన్నారు. పథకాల అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, రోడ్లు పోసారు, డ్రైనేజీ కడతామన్నారు,
ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? నెంబర్ 1 ఉందండి. ఏ క్లాస్ ఉంది. మారిందా మీ ఊరు? ఏమైనా మార్పు వచ్చిందా? మార్పుల్లిగా వచ్చింది. ఏమొచ్చింది? డ్రైనేజీలు అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. అది రోడ్లు కూడా పోసారు. ఇది మళ్ళీ పోతాను అంటున్నారు, మిగిలిపోయి పోతాను అంటున్నారు. అది బాగుందా? బాగా ఏ క్లాస్ ఉందండి. నేను ఉపాధి పథకంలో టెక్నికల్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. సిద్ధార్థ నగర్, కొత్తూరు తండా, ఓగిరాల తండా, వెంకటాయపాలెం, బోరవంచ, పాతరావుచెల్ల, కొత్తరావుచెల్ల ఈ గ్రామాలు నేనే చూస్తుంటాను. ఈ సంవత్సరం ఏంటంటే సిద్ధార్థ నగర్లో ఒక 2 సంవత్సరాలు బట్టి ఉపాధి హామీ పథకం అనేది కుంటుపడిపోయింది. అంటే ఇక్కడ సరిగ్గా స్టాఫ్ లేకపోవడం వల్ల కానీ ఏదైనా గతంలో జరిగిన కొన్ని అవకతవకల వల్లని కొన్ని జనాలు రాకపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం జనాన్ని మోటివేషన్ చేసి ఈ ఊర్లో కొన్ని చెక్ డ్యామ్ పూడికి తీతలు కానీ, తర్వాత ఈ కుంట కొన్ని సంవత్సరాలు బట్టి ఈ కోనేరు కుంట అనేది నిరుపయోగంగా ఉంది వీళ్ళకి. దీన్ని వాడుకలో తీసుకొచ్చి దీన్ని బాగు చేయించి శుభ్రంగా గ్రామానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇది ఒక వారం నుంచి పని జరుగుతుంది. ఇక్కడ కూలీలు కూడా చాలా బాగా పనిచేసుకుంటున్నారు. వీళ్ళకి కూడా సక్రమంగా డబ్బులు పడుతున్నాయి. వేతనాలు కూడా వీళ్ళకి సుమారుగా 300 రూపాయల వరకు వీళ్ళకి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా జనాలు పెరగాలని సిద్ధార్థ నగర్లో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే మనకి నాయకులు గారు, భద్రు గారు కానీ, మన మండల పార్టీ గ్రామ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ గారు, ఇంకా ఊర్లో నాయకులు, రైతులు కూడా మనకి బాగా సహకరిస్తున్నారు. కాబట్టి తర్వాత వీళ్ళకి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, తర్వాత భద్రు గారి ఆధ్వర్యంలో బటర్ మిల్క్ కానీ వాటర్